అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తానని మోదీ తెలపడం కూటమికి మరింత బలం చేకూరిందన్నారు కాకినాడ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తానంటున్న ఉదయ్ శ్రీనివాస్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రస్తుత ప్రచారంలో ముమ్మర ఏర్పాట్లు జరగడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా ప్రచారం అంటే ఎలా ఉంది, ప్రజలే ఇక్కడ కార్యకర్తలు మారి ప్రచారం తీసుకెళ్తున్నారు. ఏ సెగ్మెంట్ లో ఏ ఎమ్మెల్యే సరే ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని కూడా ప్రజలే కార్యకర్తలుగా మారి ఉత్సాహంతో రాత్రి 10 అయినా సరే ప్రచారం ఆఖరంగా ఇంకా తీసుకెళ్లి మేము పర్మిషన్ టైం అయిపోయింది మేము క్లోజ్ చేసి బలవంతంగా ప్రచారం తీయించవలసి వస్తుంది తప్ప ప్రజలైతే ఎక్కడ ఆగే పరిస్థితి అయితే కనపడలేదు. బ్యాలెట్ ఓటింగ్ చూశారు, మొత్తం 99% కూటమికే ఓటు వేసి బయటకు వచ్చి వాళ్ళే అసలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. అంటే డబ్బులు ఇస్తారన్నా కూడా మీరు మీ డబ్బులు ఇస్తే మమ్మల్ని అడగండి అని చెప్పి స్వచ్ఛందంగా ఎంప్లాయీస్ అందరూ ఏకతాటిపై మొత్తం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. సార్, ప్రధానంగా నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ అలాగే అన్నింటికన్నా ముఖ్యం స్వయాన నరేంద్ర మోదీ గారే రాజమండ్రి సభలో కూటమి సభలో ప్రసంగిస్తూ కాకినాడ కూటమి అభ్యర్థి అయిన టీటైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించండి, ఉమ్మడి అభ్యర్థిని కాకినాడ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి, కాకినాడ అభివృద్ధికి మోదీ గ్యారంటీ అంటే మోడీ నేను బాధ్యత తీసుకుంటాను, కాకినాడ అభివృద్ధికి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇన్ డీటెయిల్ వివరణ కూడా ఇచ్చారు. పోర్ట్ ని అభివృద్ధి చేస్తాను, ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీ చేస్తాను, హార్బర్ కి కనెక్టివిటీ పెంచుతాను, దీనివల్ల పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా నేను చేస్తాను, మత్స్యకారులను ఆదుకునే విధంగా బీసీ కులాలను ఆదుకునే విధంగా నేను డిజైన్ చేస్తాను, టోటల్ కాకినాడని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఉమ్మడి అభ్యర్థి అయిన ఉదయ్ శ్రీనివాస్ గెలిపించడానికి స్వయం మోదీ గారే హామీ ఇవ్వడం అనేది నిజంగా చాలా అదృష్టం. నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ప్రధానంగా మీ మేనిఫెస్టో వేరు అంటే బీజేపీ మేనిఫెస్టో వేరు అని చెప్పి అధికార తెలియజేసుకోవాలి, కానీ మీరంతా కూడా ఒకటే దానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలో ఏముందో ఏం చేస్తారో ఏం తెలియదు. వీళ్ళు లోపలికి రానివ్వరు, వీళ్ళు వెళ్ళి అడిగితే ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. కేంద్రము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, స్టేట్ లో ఒకటి కేంద్రంలో ఒకటి ఉన్నప్పుడు స్టేట్ లో అభివృద్ధి సెపరేట్ గా జరుగుతుంది, ఈ స్టేట్ కి కావాల్సిన సెపరేట్ గా అంశాలను యాడ్ చేసుకుని కూటమిలో ఉన్నాం కాబట్టి అక్కడ ఎన్డీఏలో కేంద్రంలో చేసేది కూడా 2 హామీలు, 2 సంక్షేమము, కేంద్రం నుంచి వచ్చే సంక్షేమము, రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమము, డబుల్ బోనస్ ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. వాళ్ళకు ఉన్న పాత పాసిపోయిన మేనిఫెస్టోని లేకపోతే అదే మోసం చేసే మేనిఫెస్టోని ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ఒకే మేనిఫెస్టో మీద 2 హామీలు, 2 సంక్షేమాలు రావడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు విధానంగా అయితే ప్రజలకు లాభం ఎక్కువ వస్తున్నట్టే కదా. సో ఎక్కువ వచ్చేటప్పుడు ఎవరు వద్దంటారు చెప్పండి. ఇది ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాజమండ్రి వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడం, ఆంధ్ర సభ ఉద్దేశించి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి మద్దతు పలకండి అని చెప్పి స్వయంగా తెలియజేయడం ఎంతో ఉత్సాహం నెలకొందని చెప్పి అందులో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తిగా నాకు నమ్మకం కలిగింది. అంటే ప్రజలు కూడా ఓటు వేస్తారని చెప్పి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్